పానీపూరి. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కానీ దీన్ని తినేటప్పుడు వచ్చే కామన్ డైలాగ్ భయ్యా తోడ ప్యాజ్ దాలో. ఇది పిల్లల కాడి నుంచి పెద్దలకి అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్. అలాంటి పానీపూరి ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి. దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకుని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ను వేసుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా కలపండి. నేను దీంట్లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసి కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు 3 బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసి ఇలా మ్యాషర్ తో మ్యాష్ చేసుకోండి. దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇంకా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను దీనికోసం పూరీలు అనేది రెడీమేడ్వి తీసుకున్నా. ఇంకేముంది, ఈ పానీపూరిలో కర్రీ వాటర్ వేసుకొని తినేయడమే. పానీపూరి లవర్స్ ఒక లైక్ వేసుకోండి.